నివేదన మా రవ ప్రసాద్ నివేదన పెట్టండి. ఓం భూర్భువ స్వః తత్సోదరవరేణ్యం భర్గో దేవస్య మహీర్యో జ్యోతిజాదు సత్యం త్వత్తేన పరిహించామి అమృతమస్తో అమృతోపస్తనమతి శ్రీ అనసూయా మహాదేవ్యే నమో నమః. అవసరార్థ నారికేళశకల ముద్గరాన్ని నివేదయామి, మధుర పదార్థం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం దమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యమద్యపానీయం తోర్పయామి, అమృతావధారం దేవద్రావం తోర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి, తాంబూలం దాకండి, తాంబూలం సమర్పయామి. తాంబూలజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. ఇది చివరి నీరాజనం కాబట్టి కింద కూర్చున్న వారు లెగవటానికి అవకాశం ఉంటుంది, కానీ మళ్ళీ ఒక 2 నిమిషాలు కూర్చోవాల్సి వస్తుంది. పర్వాలేదా? కాబట్టి అందరూ నుంచోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా నుంచోండి. అమ్మకి చివరి నీరాజనం. జాగ్రత్త, పక్క వాళ్ళు హెల్ప్ చేయండి పాపం. 2 గంటల సేపు కూర్చోవడం అంటే మాటలా? అందరూ వినండి అబ్బా శ్రద్ధగా. జయ హో మాతా అనసూయ హారతి దిగో ఘనమాయ, హారతి దిగో ఘనమాయ. కనుగొంటిమి శరణంటిమి కరుణించుము పరమాత్మా, కరుణాభరణ భవతరణ పతితోద్ధరణ శుభచరణ. జయ హో మాతా అనసూయ హారతి దిగో ఘనమాయ. శుభముల నిలయ కళ్యాణి సుఖముల నిమ్మ సర్వాణి, కలుముల కలికి కమనీయ జయముల నిమ్మ మహనీయ. జయ హో మాతా అనసూయ హారతి దిగో ఘనమాయ. నీడలు లేని వెన్నెలవమ్మ, వేడిమిలేని వెలుగేయమ్మ. దీవనయేవక కానుక జనని, జీవితమే ఇక వేడుక అవని. జయ హో మాతా అనసూయ హారతి దిగో ఘనమాయ, హారతి దిగో ఘనమాయ. మాతృశ్రీ అనసూయామాతకు, అర్కపురీశ్వరి అనసూయామాతకు, అన్నపూర్ణేశ్వరి అనసూయామాతకు, గాయత్రి మహాదేవికి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మాతృశ్రీ అనసూయా మహాదేవికి జై. కూర్చోండి, అందరూ కూర్చోండి. లఘుమంత్ర పుష్పం ఉంటుంది, ఎందుకంటే పూజకి అన్ని క్రమంగా చేయాలి. ఒక 5 నిమిషాలు అయిపోతుంది మొత్తం. చిన్న ఓం జాతవేదసేధునవామసోమరాజేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సంధురితాత్యగ్నిః తామహ్యవర్ణాందపథాజ్వలందేం వైరోజనేంగర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీకో శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అడ్డే త్వం పారజానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూష్య పృథ్వీ బహుళాన్ ఉర్వే భవాతో గాయతనయాయుషయోః విశ్వారిణో దుర్గః జాతవేదస్య ధన్దనావాదురితాదిబర్షి
अड्डे अत्रिवन्मनसा गृहाणो अस्माकं बोध्यविदातनूना पृतनाजितकोसहमान भुग्रभट्टिको वेम परमात् सधस्थाद् सनः परुषदति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोचिकमेड्यो अध्वरे च धनाच्च होदानव्यश्चदत्सि स्वाञ्चाट्ये ध्रुवं पिप्रयस्वास्मभ्यञ्जतौ भगमायजस्व ओभिर्जुष्टमयि ज्योतिषिक्तन्तवेन्द्रविष्णोर्नु सञ्चरेम नाकस्य पृष्ठमभिदं वसानो वैष्णवीं लोकैहमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात् लक्ष्मीं क्षीरसमुत्तराजुतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्गजो वाजमभेदमुद्राङ्गरेर्वहन्तेऽङ्गबलातनस्थां बालार्ककोटिप्रतिभाञ्जनेत्रां भजे हिमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थदाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् दयावोत्यै च विद्महे अनसूयात्मजायै च धीमहि तन्नो हैमवती प्रचोदयात् जगदम्बायै च विद्महे नागेशपत्यै च धीमहि तन्नो अनसूया प्रचोदयात् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रगतिलीनस्य यः परः स महेश्वरः। श्री अनसूया महादेव्यै नमो नमः। तव पादारविन्दयोः वेदोक्तदिव्यसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। ఆ పుష్పాలు కానీ అక్షంతలు కానీ అమ్మవారి దగ్గర వేసేయండి. పటం కనిపించండి పైనుంచి అయిన తర్వాత పటం కనిపించండి ఇందులో కదిలిస్తారు. जगदम्बाय च विद्महे नागेशपत्यै च धीमहि तन्नो अनसूया प्रचोदयात् तव पादारविन्दयोः वेदोक्तदिव्यसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। అమ్మా అది కట్టారే కట్టేస్తే రాదు. ఇప్పటి వరకు మన పూజా కార్యక్రమం వ్రత కార్యక్రమం అయ్యింది. తర్వాత ఆ అమ్మవారిని యథాస్థానానికి పంపించాలి. దానికి ముందు ఏమిటి అంటే మీ అందరికీ కూడా వేద ఆశీర్వచనం ఉంటుందండి. ఒక్క 3 నిమిషాలు. ఈ వేద ఆశీర్వచనం తొందరగా దొరకదండి. మంత్రాలు ఎవరైనా చదువుకుని చెబుతారు కానీ వేదం చదువుకున్న వారు అరుదుగా ఉంటారు. మన జిల్లెలమూడి అమ్మ పుణ్యక్షేత్రంలో వేద పాఠశాల ప్రిన్సిపాల్ గారు శ్రీ సందీప్ శర్మ గారు ఒక 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుంటే ఇంత పూజ చేశాం కనుక వేద మంత్ర ఆశీర్వచనం అది తొందరగా దక్కదు మనకి. అంటే ఆ వేదం గురించి మనకు అర్థం కాకపోయినా ఆ మంత్రాలు మన చెవి ద్వారా లోపలికి వెళితే ఆ నాడుల్ని కదిలిస్తుంది. ఇప్పుడు ఆ డీజే సౌండ్ వింటే ఒకడు హార్ట్ అటాక్ వచ్చిపోతున్నాడని చెప్తున్నారే, ఆ సౌండ్కి ఎందుకు అయింది? ఆ హార్ట్లో కదలికి వచ్చి ఆడు ఎగిరిపోతున్నాడు. అంటే ఆ శబ్దం వల్ల. అట్లాగే ఈ వేద ఆశీర్వచనం వల్ల ఏమవుతుందంటే మనకు అర్థం కాకపోయినా వేదం గురించి ఆ శబ్ద తరంగాలు ఈ చెవి ద్వారా లోపలికి కనుక వెళితే అక్కడ ఉన్నటువంటి నాడులను శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే శుద్ధి చేసిందో ఆ హృదయ ప్రక్షాళన జరుగుతుంది. ఎప్పుడైతే హృదయ ప్రక్షాళన జరిగిందో అందరినీ ప్రేమిస్తానికి అవకాశంగా ఉంటుంది. ఆ హృదయం ఎప్పుడైతే కఠినంగా ఉందో ఎవరినీ ప్రేమించలేము, తనను తానే ప్రేమించుకోలేడు. ఆ హృదయ కాఠిన్యత తగ్గిపోవాలి. హృదయం అంటే ఏంటని అడిగారు వ్యాసాశ్రమంలో. దయగల హృదయమే భగవన్ నిలయము నాన్న. ఆ హృదయం అంటే దయ కలిగింది. అమ్మవారు ఎక్కడుంటారని చెప్పారని ఇందాక లలితా సహస్రనామాల్లో నువ్వు ఎక్కడుంటావని వసిన్యాది వాగ్దేవతలు వెళ్ళి అడిగారంట. చక్కగా చెప్పిందమ్మ హృదయస్థ. ఆ నామం వచ్చిందా లేదా పారాయణంలో? కాబట్టి అమ్మవారి యొక్క స్థానం మన హృదయ స్థానం. ఆ హృదయాన్ని మనం చక్కగా నిస్వార్థ సేవతో ఆ హృదయ ప్రక్షాళన చేసుకుంటే ఎప్పుడైతే ఆ ప్రక్షాళన జరిగితే ఏమవుతుందంటే సున్నితం దయ అయిపోతుంది, దయతో నిండిపోతుంది.
అందరికీ ఏదో మంచి చేయాలి, చెయ్యక్కర్లా, ఆ భావన ఉంటే చాలు. ఆ అవకాశం వచ్చినప్పుడు చేస్తాం. అసలు భావనే లేకపోతే, అందుకని భావన మాత్ర సంతుష్టాయై నమో నమః. భగవంతుడు ఇది చూస్తాడండి, భావన చూస్తాడు. ఇక్కడ వెండి పళ్ళెంతో చేసామా, బంగారు పళ్ళెంతో పూజ చేసామా, బంగారు పుష్పాలతో పూజ చేసామా, అది ఆయనకు అనవసరం. నాడు అమ్మ చెప్పింది కదా, ఈ బంగారం ఎక్కడ దొరుకుతుంది? భూమిలో. అసలు బంగారం అంటే ఏంటి? లోతుగా పరిశీలన చేస్తే మట్టి. మనం ఆ వస్తువును చూసి దాని ఆభరణం అంటున్నాం, దాని మూలం బంగారం. ఆ బంగారం దొరికేది ఎక్కడ? భూమిలో. భూమి మట్టే కదండి. అంటే మనం విలువ ఇవ్వటం వల్ల ఆ వస్తువుకు ఆ విలువ పెరుగుతుంది. కనుక ఇట్లా వేద ఆశీర్వచనం 1-2 నిమిషాలు చక్కగా కళ్ళు మూసుకుని వింటే, ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మాతాజీ గారు సింగారెడ్డి గారికి అమ్మవారి యొక్క ఆశీర్వచనంగా వస్త్రాలు తీసుకొచ్చాం సంస్థ నుంచి. మన కరతాళ ధ్వనుల మధ్య వారికి అప్పచెబుదాం. ముందర కళ్ళు మూసుకుని చక్కగా 1-2 నిమిషాలు. ఓం పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్థోమోదరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు ఆయుర్దా అగ్నే హవిషోదుషాణో ఘృత ప్రతీకో ఘృతయానిరేధి ఘృతం పీత్వా మధుజారగవ్యం పితేవ పుత్రమభిరక్షదాధిపం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రప్రజా పశుభిర్మిథునైర్త్యాజతే యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి య ఉజైన దేవం వేద అధ్యాస్మహవ్యైర్నమధోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనోరాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః. ఓం గణానాన్ త్వా త్వా గణానాన్ గణానాన్ త్వా గణపతిం గణపతిం త్వా గణానాన్ గణానాన్ త్వా గణపతిం త్వా గణపతిం గణపతిం త్వా త్వా గణపతిగో హవామహే హవామహే గణపతిం త్వా త్వా గణపతిగో హవామహే గణపతిగో హవామహే హవామహే గణపతిం గణపతిగో హవామహే కవిం కవిగో హవామహే గణపతిం గణపతిగో హవామహే కవిం గణపతిమితి గణపతిం హవామహే కవిం కవిగో హవామహే హవామహే కవిం కవీనాం కవీనాం కవిగో హవామహే హవామహే కవిం కవీనాం కవిం కవీనాం కవీనాం కవిం కవిం కవీనాముపమశ్రవస్తమముపమశ్రవస్తమం కవీనాం కవిం కవిం కవీనాముపమశ్రవస్తమం కవీనాముపమశ్రవస్తమముపమశ్రవస్తమం కవీనాం కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమవిత్యుపమశ్రవః తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణో బ్రహ్మణస్పద ఆపదే బ్రహ్మణో బ్రహ్మణస్పద పద ఆపదే పద ఆనో న ఆపదే పద ఆనః ఆనో న ఆన శృణ్వన్ శృణ్వన్న ఆన శృణ్వన్ న శృణ్వన్ శృణ్వన్నో న శృణ్వన్నోతిభిరోతిభిః శృణ్వన్నో న శృణ్వన్నోతిభిః శృణ్వన్నోతిభిరోతిభిః శృణ్వన్ శృణ్వన్నోతిభిः తేన తేదోతిభిः శృణ్వన్ శృణ్వన్నోతిభిः సేన ఓతిభిస్సేన సేదోతిభిరోతిభిస్సేన సాధనగో సాధనగో సేదోతిభిరోతిభిస్సేన సాధనం ఓతిభిరిత్యోతిభిః సేద సాధనగో సాధనగో సేద సేద సాధనం సాధనమితి సాధనం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ అనసూయా మహాదేవ్యాః దివ్యానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు.
ఇప్పుడు మీకు అది కట్టేశారా ఏంటి? ఇప్పుడు మీకు అంటే ఆ అమ్మవారిని యథాస్థానానికి పంపించిన మంత్రం చెప్పిన తర్వాత మీకు ఒక క్యారీ బ్యాగ్ కూడా ఇచ్చామండి. ఆ వస్తువులన్నీ కూడా అందరూ మీ ఇంటికే తీసుకువెళ్ళాలి. అమ్మ ఫోటో, ప్రసాదం, వస్త్రం అన్నీ కూడా మీరు ఇంటికే తీసుకువెళ్ళి అమ్మవారి ఫోటో మీ ఇష్టం వచ్చిన చోట ఇంట్లో ఎక్కడో ఒక చోట పెట్టుకుని ప్రతిరోజు కూడా లెగిసి ఆ గాయత్రి అమ్మవారిని తలుచుకున్న అందరూ అమ్మవారిలే. ఆ వెళ్ళేటప్పుడు తల్లికి మనం ఏదో అబ్బాయి చెప్తాడు కదా, అమ్మ వాళ్ళు నేను వెళ్ళొస్తానమ్మని ఎట్లా తల్లికి చెప్పుకుంటామో అట్లాగే మనం కూడా ఆ తల్లికి ఇగో ఈ కార్యక్రమం కోసం వెళ్తున్నామమ్మా, నువ్వు చక్కగా మమ్మల్ని కాపాడు తల్లి అని ఒక నమస్కారం చేసుకుని రోజు ఒక పుష్పాన్ని అమ్మ దగ్గర పెడితే అదే మనకు సాధనండి. అట్లాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మా విశ్వజర్నీ పరిషత్ తరపున వారికి మరి ఆ సింగారెడ్డి గారు పెద్ద ఆయనకి నమస్కారాలు తెలుపుతూ ఒకసారి మా ఎదురుగా వస్తే స్టేజీ దగ్గరికి అమ్మ ప్రసాదాన్ని ఇస్తామండి. ఎవరు మాట్లాడకూడదు, ఎందుకు అప్పుడే మీకు ఇంకా ఆ మంత్రం చెప్పాలి, అప్పుడే సర్దేస్తున్నారు. ఎంత తొందర అంటే మనకి అమ్మవారిని యథాస్థానానికి పంపించాలి కదా. ఒకసారి చెప్తారు వినవారిని అలా కదిలించండి. ఓం యజ్ఞేర ధర్మాణి ప్రథమాన్యాసంద తేహనాగం మహిమాడ సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. శ్రీ అనసూయ మహాదేవ్యే నమో నమః. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ యథాస్థానం ప్రవేశయామి. మళ్ళా గాయత్రి అమ్మవారు పర్మిషన్ ఇస్తే మనం ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో వ్రతం చేసుకుందాం. అందుకని యథాస్థానానికి పంపించేసాము ఆవిడ్ని. అందరూ ఒకసారి చెప్పండి అమ్మా. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గవాం సంరక్షణమస్తు, గవాం సంరక్షణమస్తు. మాతృశ్రీ అనసూయ మహాదేవికి, అన్నపూర్ణేశ్వరి అనసూయ మహాదేవికి, హైమవతేశ్వరి అనసూయ మహాదేవికి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. జై హో మాత. మేడం గారు రావాలండి ఒకసారి, మీరు రండి ఒకసారి.